మహాప్రసాదము వండుతున్నాము. కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో. ఎంత బాగుంటుందంటే ఈ ప్రసాదము అద్భుతంగా ఉంటుంది. ఇది మల్లన్న బోనాలు అన్నమాట ఈరోజు మా ఇంట్లో. అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారు కదా? మేమైతే ఆరోగ్యంగా ఆనందంగా అద్భుతంగా ఉన్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది బెల్లన్నం వండుతున్నా నేను ఇప్పుడు. బెల్లము చిన్నగా తరిగి పెట్టుకున్నాను. అప్పటికే కుండలో అన్నం మెత్తగా ఉడికింది. ఉడికిన అన్నంలో బెల్లం వేస్తున్నా అన్నమాట. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకని ఈ బోనాల పండగకి బెల్లన్నం వండుతాము. ఎందుకంటే ఆరోగ్యం కోసం. అసలు దేవుడికి ఏది నైవేద్యంగా పెట్టినా కూడా అది మన ఆరోగ్యం కోసమే. మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన పూర్వీకులు మన సాంప్రదాయంలో ఈ మహాప్రసాదాన్ని తీసుకురావడం జరిగింది. పక్కన ఇంకొకటి మరొక కుండ ఉంది కదా, అందులో పసుపు అన్నం వండినాం. పసుపు కొంచెం వేసి వండినాము. పసుపు ఏంటంటే మంచి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అంటే మన పొట్టలో ఏమన్నా నులి పురుగులు ఉంటే ఆ పసుపు అన్నం తినడం వల్ల ఆ నులి పురుగులు నశిస్తాయన్నమాట. అది కూడా మన ఆరోగ్యం కోసమే. పసుపు అన్నం ఉడికింది, ఇంకా దింపడమే. మట్టి పాత్రలలో వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వండుకోవాలి. మనము కలిపేటప్పుడైనా కూడా దింపేటప్పుడైనా కూడా, ఎందుకంటే అవి తొందరగా పలిగే అవకాశం ఉంటుంది కదా. అందుకని చాలా నిదానంగా వండుతున్నాము. బెల్లన్నం దింపేసరికి చాలా టైం పడుతుంది. ఈ పసుపు అన్నం అయితే ఉడికిపోయింది, దాన్ని దింపడమే. ఇక ఏదో కామెడీ చేసింది మా నానమ్మ, అందుకే నవ్వుతున్నా నేను. బెల్లం మంచిగా కరిగిపోయింది. కరిగినాక మళ్ళీ ఈ విధంగా కలుపుకుంటున్నాను. మంచిగా దాన్ని కలపాలి. బెల్లం వేసినాక మంచిగా కలుపుతూనే అది మంచిగా ఉడుకుతుంది, మంచిగా కలుస్తుంది. కానీ చిన్న కుండలు తీసుకొచ్చిండు కుమ్మరైనే. అసలు కొంచెం పెద్ద కుండలు తీసుకురమ్మని చెప్పిన నేను, కానీ వాళ్ళ దగ్గర ఇంతకంటే పెద్ద కుండలు లేవంట. ఇంకా ఇప్పుడు చాలా తక్కువ కదా కుండలలో వంట చేసుడు. ఎక్కువ మంది ఈ తెల్ల పాత్రలల్లో వండుతారు కదా, అది చాలా ప్రమాదం అంట. అసలు ఇంట్లో అసలు ఆ తెల్ల పాత్రలే వాడకూడదంట. తెల్లయి అంటే మా వాడుక భాషలో అయితే రౌతెండి అంటారు, సిమెండి అంటారు. అంటే వెండి కలర్ ఉంటాయి కదా, సిల్వర్ కలరు. అసలు అవి నేను వాడను మా ఇంట్లో. అవి వాడను కనుక అసలు వాటి పేరే మర్చిపోయినా నేను. వాటిని ఇంకేమో అంటారు. మీకు ఇట్లా గుర్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంతమంది ఇత్తడి పాత్రలలో వండుకుంటారు. నేను కూడా ఇత్తడి గిన్నెలలో అన్నం వండుతాను, స్టీల్ వాటిలో కూర వండుతాను. ఇగో చూడండి, ఇప్పుడు ఇట్లా నీళ్ళు కొలిచి పెడుతున్నా. ఒక్కటికి 2 ఎసరు పెడతా నీళ్ళు. అంటే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోసి మంచిగా మరిగినాక బియ్యం వేస్తాను. బియ్యం వేసినాక మంచిగా ఉడకాలి మెత్తగా. అయితే కొంతమంది ఫస్టే బెల్లం వేస్తారు. బెల్లం వేసినాక బియ్యం వేస్తారు. అస్సలు ఉడకదు అన్నం, చాలా టైం పడుతుంది. అసలు టేస్ట్ కూడా ఉండదు. ఫస్ట్ ముందు బాగా ఉడకనియాలి. అన్నం బాగా ఉడికినాక అప్పుడు బెల్లం వేస్తే బెల్లన్నం మంచిగా ఉడుకుతుంది, మంచి రుచి ఉంటుంది. అయితే కుండలకి మట్టి రాసుకున్న, కింద అడుగు భాగానికి మట్టి రాసుకొని ఎసరు పెట్టిన. అయితే బాగా కట్టెలు పెట్టి బాగా మండేటప్పుడు వీడియో తీయలేదు. ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథము మంట బాగా నిప్పులు మండేటప్పుడు వీడియో తీయకూడదన్నమాట, యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారము. ఇంకా బెల్లన్నం అయితే మంచిగా ఉడికింది. పాలు పోస్తుంది మా నానమ్మ. పాలు పోసి ఇలాచి వేసింది, మంచిగా కలుపుతున్నది. ఇంకా ఇందులో నెయ్యి కూడా వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. నెయ్యి కూడా వేస్తాము ఇప్పుడు. ఇందులో కొబ్బరి పొడి వేసుకుంటారు కొంతమంది. కొబ్బరి పొడి కంటే నువ్వుల పొడి ఇంకా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది నువ్వుల పొడి వేసుకుంటే. కానీ బాగా వేయకూడదు, కొంచెం వేయాలి. మేమైతే నువ్వుల పొడి వేయలేదు, ఇప్పుడు నెయ్యి వేసినాము. ఇంకా అది మంచిగా కలిపినాక కాసేపు అట్లనే ఉంచుతాము పొయ్యి మీద. మంచిగా ఇట్లా ఉమ్మగిలాలి. ఉమ్మగిలడం అంటారు, అంటే నీరు అనేది మొత్తము లాగేస్తుంది అన్నమాట. నీరు లాగేసినాక దాన్ని దింపుతాము. ఇట్లా కలిపేటప్పుడు అయితే అసలు ఎంత భయం అవుతుందో, నాకైతే చాలా భయం అవుతుంది. అందుకని మా నానమ్మని కలపమని చెప్పిన. నువ్వైతే మంచిగా మెల్లగా కలుపుతావు, నిదానంగా, నీకు ఎక్స్పీరియన్స్ కదా అని చెప్పి కలపమన్నా అన్నట్టు. ఇంకా పక్కన పెద్ద గంజిలో అన్నం వండినాము. ఇంకా మల్లన్న బోనాలంటే మా ఊరు వాళ్ళందరినీ పిలుస్తామన్నమాట. ఊరు వాళ్ళందరినీ పిలిచి అన్నప్రసాదము పెడతాము.
అయితే ఆ తెల్ల గంజిలోనే వండినాం ఇక. అంత పెద్ద గంజులు, మట్టి గంజులు, ఇంకా అదే మట్టి పాత్రలు, ఇత్తడి పాత్రలు ఇప్పుడు మనకు అందుబాటులో లేవు కదా. అందుకని తెల్లయి అంటే ఇవే పక్కన కనిపిస్తుంది కదా సిమెంట్ పాత్రలు, అవైతే అస్సలు వాడకూడదు. కానీ ఇట్లా పెద్ద వంటలు చేసినప్పుడు ఇంకా తప్పదిగా. చాలామంది మట్టి పాత్రలు వాడాలని చెప్తారు కానీ వాటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో చెప్పరు. అయితే నేను ఈ విధంగా శుభ్రం చేసుకుంటున్నాను. కొత్త కుండలు తీసుకొచ్చినాక కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, ఒక టీ స్పూను వంట సోడా. ఉప్పు అంటే గల్లుప్పు కూడా వాడచ్చు, కానీ నేను సన్నం ఉప్పే వాడుతున్నా ఇక్కడ. అయితే ఈ కుండలు ఇట్లా బట్టి పెడతారు కదా, అవి చేసినాక కాలుస్తారు, అంటే నిప్పులల్లా వేసి అంటిస్తారన్నమాట. దానివల్ల ఏంటంటే లోపలికి బూడిద పోతుంది. ఆ కుండలల్లో నల్లగా బూడిద ఉంటుంది. అది మనం వండుకునే వంటలకి రాకూడదు. అంటే మనం అన్నము మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి, టేస్టీగా ఉండాలంటే మంచిగా శుభ్రం చేసుకోవాలి ఈ వంట పాత్రలను. కొంచెం ఓపిక ఉండాలి, కొంచెం టైం స్పెండ్ చేయాలి. తప్పదు, మనకి ఆరోగ్యం కావాలంటే ఈ విధంగా చేసుకోక తప్పదు. ఇక పెద్ద వంటనైతే పూర్తయిపోయింది. అన్నము పెద్ద అండ అంటారు కదా దీన్ని, అది ఇంకా అవుతున్నది. సాంబారు కూడా ఈ విధంగా తెల్ల గంజిలోనే వండేసినాము. అంటే ఇంత పెద్దవి మనకి పాత్రలు ఉండవు కదా, మట్టి పాత్రలు కానీ ఇత్తడి రాగి ఉండవు కనుక ఈ విధంగా చేస్తున్నాం. అంటే తొందర సర్వ్ చేసుకుంటే ఏం కాదు, ఈ తెల్ల గంజులల్లో వండినవి తొందర సర్వ్ చేసుకుంటే నష్టం ఏముండదు. ఈ బోనాలు ఉడికినాయి, ఇంకా ఉడికిన బోనాలు మంచిగా చల్లారబెట్టుకున్నాము. చల్లారినాక ఇట్లా శుభ్రం చేసుకుంటాము. శుభ్రం చేసుకొని వాటిని పూజించాలి కదా బోనాలని. అందుకని ఇట్లా నీళ్ళు పోసి చాలా నిదానంగా, అంటే ఇక మట్టి పాత్రని ఎట్లా అంటే ఇప్పుడు గాజు బొమ్మలాగా చూసుకోవాలి దాన్ని, అంత పవిత్రంగా అంత జాగ్రత్తగా చేయాలి. కూర కంచుడు అంటే ఎప్పుడు పోయిన వ్యక్తి అది కాల్పుకోలేదు చెప్పిన వారు మట్టి దాంట్లోనా, మట్టి కంచుట్లా కూర వండుకుంటారు. మంచిగుండు అది. ఇంకా మా అత్త బియ్య పిత్తులు ఉల్లిగడ్డలు పెట్టాండు. అట్టుగానే మీ అమ్మ మీ అత్త ఇలా నానమ్మ ఉన్న మీ అత్త కదా మంచిగా వండుకురు. వెనకట అట్లా మట్టి పాత్రలల్లా కూర వండుకుంటాము అని చెప్తుందన్నమాట మా అమ్మమ్మ. ఇట్లా బంతిపూలు అయితే ఇంకా తీసుకొచ్చిర్రు, చాలా తక్కువ ఉన్నాయి బంతిపూలు. అందుకని చెప్పి మామిడి ఆకులను బంతిపూలు కలిపి గుచ్చుతున్నారు. ఇంకా బోనాలు ఏ విధంగా సర్వ్ చేసుకున్నాము, ఎంతమంది వచ్చిర్రు, దాన్ని ఎట్లా పూజించినాం అనేది మరొక వీడియోలో వివరిస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.